హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి మిథునాకి డౌట్ వస్తుందన్నమాట. ఎందుకంటే దేవాని పదే పదే అడుగుతూ ఉంటుంది కదా, నీకు నా మీద ఇంత ప్రేమ ఉంది కదా, మరి హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నువ్వు కొంచెం తేడాగా ఉన్నావు, అసలు నీ మనసుని ఎవరు మార్చేశారు, నాకు నిజం చెప్పు దేవా, నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నువ్వు ఎందుకు నాతో మంచిగా ఉండట్లేదు అని చెప్పేసి పాపం చాలా చాలా ప్రాధేయపడుతూ మిథున దేవాని అడుగుతూ ఉంటుంది కదా. దేవ గబుక్కున్న నోరు జారి దీనంతటికీ కారణం మీ నాన్నే అనేసి చెప్తాడు కదా. ఏంటి మా నాన్న అనేసి మిథున ఆశ్చర్యపోయేలోపు దేవ ఏం కాదులే అని చెప్పేసి చేయి అడిగేసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పటి నుంచి మిథున మనసులో కొంచెం అనుమానాలు స్టార్ట్ అవుతాయి. నేను ఏ పేరైతే అనుకున్నానో ఆ పేరే కదా ఇప్పుడు దేవా నోటి వెంట వచ్చింది. అంటే మా నాన్నే మా ఇద్దరిని విడగొట్టడానికి చూస్తున్నాడా, ఈ నిజం ఎలాగైనా కనిపెట్టాలి అని చెప్పేసి ఇంకా మిథున ప్లాన్ చేసేసుకుంటుందన్నమాట. ఇంకా దేవాకి ఎవరికి చెప్పకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్ననే డైరెక్ట్గా అడగాలి అని చెప్పేసి మిథున వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో ఆదిత్య కనపడతాడు. ఆదిత్యాన్ని నిలదీసి అడుగుతుంది కదా, చెప్పు ఆదిత్య, నిజంగా చెప్పు, నా దేవాన్ని నన్ను విడగొట్టాలని ఎవరు చూస్తున్నారు? నీకు తెలుసు, ఇదిగో నేను కానీ రంగంలోకి దిగానంటే 2 రోజుల్లో జరిగిన హిస్టరీ ఎంత కనిపెట్టగలను. నీకు తెలుసు కదా, నేత్ర విషయం ఒక్క రోజులోనే నేను బయటికి చెప్పగలిగాను, రుజువు చూపించగలిగాను. అలాంటిది ఈ విషయంలో నేను 2 రోజుల్లో ఎవరు ఎలా చేస్తున్నారు, నన్ను దేవాన్ని ఎవరు విడగొడుతున్నారు, ఇదంతా కూడా కనిపెట్టగలను. నిజం చెప్తావా చెప్పవా అని చెప్పేసి మిథున ఆదిత్యాన్ని పట్టుకొని నిలదీస్తుందనమాట. అప్పుడు ఆదిత్య అనుకుంటూ ఉంటాడు, ఈ మిథున రంగంలోకి దిగిందంటే నిజంగానే నేను చేసిన కుట్రలు కుతంత్రాలన్నీ కూడా బయటపడిపోతాయి. కాబట్టి వాళ్ళ నాన్న హరివర్ధన్ గారి గురించి నిజం చెప్పటమే బెస్ట్. ఇంకా అప్పుడు ఇంకా బ్యాడ్గా అతన్ని అనుకుంటుంది తప్ప అసలు ఇంకా నా ఆలోచన అనేది ప్రస్తుతానికి పక్కన పెడుతుంది, నేను సేఫ్ అయిపోతాను అని చెప్పేసి ఆలోచించి మొత్తానికి ఇంకా నిజం చెప్తాడనమాట. అప్పటికి మిథున అంటూ ఉంటుంది, ఆదిత్య నిజం చెప్పు అంటూ ఉంటే ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు, ఇదిగో నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా, మన ఫ్రెండ్షిప్ ఎక్కడ దూరం అవుతుందో నేను నిజం చెప్తున్నాను. నా పేరు ఎక్కడ బయట రాని మాకు, నిన్నును అలాగే దేవాన్ని వేరు చేయడానికి ట్రై చేస్తున్నది మీ నాన్నే మిథున అనేసి అనగానే, ఏంటి ఆదిత్య నువ్వు చెప్పేది, నిజంగా మా నాన్నేనా అనేసి అంటూ ఉంటే, అవును ఆ రోజు హాస్పిటల్లో అనేసి ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా హాస్పిటల్లో హరివర్ధన్ గారు దేవా కాళ్ళ మీద పడబోతూ మరీ అంటూ ఉంటాడు కదా, నా కూతుర్ని నీ జీవితంలో నుంచి తీసేసేయి, నా కూతురు లైఫ్లో నువ్వు వద్దు, నా కూతురు క్షేమంగా ప్రాణాలతోటి ఉండాలి అంటే దాని ప్రాణాలతో చూడాలి అని అనుకుంటే దాని జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోతేనే అది ప్రాణాలతోటి బతుకుతుంది. నువ్వు కానీ నా కూతుర్ని వదలను అని అంటే నేను ప్రాణాలు వదిలేస్తాను, నా కూతురికి నేనంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు, అది ఇది అని చెప్పేసి మొత్తానికి దేవా దగ్గర మాట తీసుకుంటాడు కదా. ఇంకా దేవా ఉట్టేస్తాడు కదా, నేను ఇక మిథున లైఫ్లో ఉండను, నేను దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి అవన్నీ తలుచుకొని జరిగినవన్నీ కూడా ఆదిత్య మిథునాకి చెప్తాడనమాట. మిథున ఒక్కసారిగా షాక్కి గురైపోయి, ఏంటి నాన్న నన్ను ఇంత నమ్మించి మోసం చేస్తాడా, దేవా ఇష్టమే నాకు అల్లుడుగా అని చెప్పేసి ఇవాళ రోజున నాకు దేవాన్ని విడదీయడానికి చూస్తాడా అని చెప్పేసి చాలా బాధతోటి ఇంకా నాన్ననే నిలదీస్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న హరివర్ధన్ గారింటికి అయితే బయలుదేరుతుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మిథున మాట్లాడిన మాటలన్నీ కూడా దేవాకి చెవుల్లో మారు మోగుతూ ఉంటాయి. ఇంకా దేవా బండి మీద వెళ్తూ ఉంటాడా, ఆ మిథున మాట్లాడిన మాటలే తలుచుకుంటూ, మిథున నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా, నీ జ్ఞాపకాలతో నేను సతమతం అయిపోతున్నాను, నీకు దూరంగా నేను బతకలేకపోతున్నాను, నువ్వు ఇంత ప్రేమను చూపిస్తూ ఉంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపో, అసలు నేను భారీగా అంగీకరించట్లేదు అని నేను నిన్ను అనినప్పుడల్లా కూడా నా ప్రాణాలు పోతున్నాయి మిథున, నేను నిన్ను ఎలా దూరం పెట్టగలను చెప్పు, నేను ఇంత మంచిగా మార్చావు, ఒక మనిషిలాగా మార్చావు, అలాంటిది నిన్ను దూరం ఎలా చేసుకుంటాను, అది ఇది అని చెప్పేసి పాపం ఒకటే తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అదే జ్ఞాపకాలతోటి అలా బైక్ మీద వస్తూ ఉంటే ఈలోపే కారు వస్తుంది, యాక్సిడెంట్ అవబోతుందన్నమాట. మొత్తానికి ఆ కారు ఆయన సడన్గా బ్రేక్ వేయబట్టి ఎలాగో మొత్తానికి మన దేవ మనకి బతికి కనపడుతున్నాడనమాట. ఆ కారు ఆయన అంటూ ఉంటాడు, ఏంటి నిద్రపోతూ తోలుతున్నావా లేదా పొద్దున్నే తాగి వచ్చావా రోడ్ల
రోడ్ల మీదకి చూసుకొని నడుపు అని చెప్పేసి అనగానే ఇంకా దేవ సారీ అన్న, సారీ నాది తప్పు అని చెప్పేసి తప్పు ఒప్పుకొని ఇంకా కారు ఆయనకి ప్లేస్ ఇస్తాడు. కారు ఆయన వెళ్ళిపోతాడనమాట. ఇంకా దేవ ఒక గట్టు మీద కూర్చొని ఇంకా ఏడుస్తూ ఉంటాడు. మిథున, నేను కానీ ఇలాగే ఇక్కడే ఉన్నాను అంటే నీ జ్ఞాపకాలతోనే నేను చనిపోయేటట్టున్నాను. మీ నాన్నగారికి ఇచ్చిన మాట నేను తప్పలేను. ఎందుకంటే మీ నాన్నగారికి నేను ఒట్టు వేసింది కూడా నీ మీదే కదా. నేను కానీ నిజం చెప్పాను అంటే నీకేదన్నా జరుగుతుంది, అసలు నీకేదన్నా జరిగింది అంటే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పేసి మొత్తానికి తెగ బాధపడిపోతూ ఉంటాడు. దేవ మిథునాన్ని తలుచుకొని, ఇంకా దేవాకి మిథున అంటే పంచప్రాణాలు కదా. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి మిథున వాళ్ళ నాన్నగారి దగ్గర చేరుకుందన్నమాట. ఇంకా మిథున అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటే కోపంతో ఊగిపోతూ ఉంది కదా ఇంకా అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటే హరివర్ధన్ గారు ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట. లలిత గారు మటుకు అప్పుడే ఏదో పని ఉందని కిచెన్లోకి వెళ్ళబోతూ ఇలా తిరిగి చూసేలోపు మిథున ఉంటుందన్నమాట. అమ్మ మిథున, ఏంటి చెప్పా చేయకుండా వచ్చావు, రామ్మ, ఏంటి ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యము, ఏంటి విశేషాలు అనేసి అంటూ పాపం లలిత గారు మాట్లాడుతూ ఉంటే లలిత గారు మాట్లాడే మాటలు మిథున అస్సలు పట్టించుకోదన్నమాట. మిథున, ఏంటి అలా అరుస్తున్నావు, ఏమైంది, ఏంటి ఎంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది తల్లి అనేసి అడుగుతూ ఉంటే నాన్న అని చెప్పేసి మిథున పిలుస్తూ ఉంటుందన్నమాట. నేనే నిన్ను మాట్లాడుతూ ఉంటే నాన్న అని పిలుస్తావేంటి, ఏంటి ఎంత సడన్గా వచ్చావు తల్లి, ఏమైంది అనేసి అంటూ ఉండేలోపే ఇంకా హరివర్ధన్ గారు వస్తారనమాట. హరివర్ధన్ గారిని చూసి, నాన్న నువ్వెందుకు ఇలా చేసావు అనగానే, నేను నిన్నేం చేశాను, ఏం జరిగిందమ్మా అనేసి అంటూ ఉంటే, నాన్న నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు నేను అనుకోలేదు అనగానే, నేను మోసం చేశానా, నేనేం మోసం చేశాను నిన్ను అని చెప్పేసి హరివర్ధన్ గారు ఏమీ తెలియనట్టుగా మిథునాని అడుగుతూ ఉంటే, దేవా నుంచి నా దేవా మనసులో నుంచి నన్ను తీసేయమని చెప్పేసి నువ్వు దేవాన్ని అడగలేదా నాన్న, ఇంకా దేవాన్ని నువ్వు ఒట్టేపించుకోలేదా, నేను దేవా కలిసి ఉండకూడదు అని చెప్పేసి అవన్నీ కుట్రలు కుతంత్రాలు మోసాలు కాక ఏమవుతాయి నాన్న, ఇన్ని రోజులు కూడా దేవా అంటే నాకు నచ్చాడు, నాకు అల్లుడుగా అంగీకారమేనని చెప్పిన మీరు ఇవాళ రోజున దేవాన్ని ఎందుకు దూరంగా వెళ్ళిపోమంటున్నారు, చెప్పండి నాన్న, దేవా నాకు చెప్పలేక నా మీద ఉన్న ప్రేమను చంపుకొని అల్లాడిపోతున్నాడు, చెప్పండి మీరు ఇలా ఎందుకు చేశారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా హరివర్ధన్ గారు అంటూ ఉంటారు, నేను ఎటువంటి మోసము చేయలేదు అనేసి అనగానే, ఇదేంటి నాన్న మోసం అంటే ఇది కాదా, నాకు తెలియకుండా నా భర్త దగ్గర నుంచి మాట తీసుకొని నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా చేసింది మీరు, మరి ఇదంతా మోసం కాదా నాన్న అనేసి ఒక్కొక్క మాట మిథున హరివర్ధన్ గారిని అడుగుతూ ఉంటే హరివర్ధన్ గారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు హరివర్ధన్ గారు అంటూ ఉంటారు, ఒక కూతుర్ని ప్రాణాలతోటి కాపాడుకోవాలి అంటే ఒక తప్పు చేయటంలో తప్పు లేదు కదా, నువ్వు దేవా దగ్గర ఉన్నావనుకో, నువ్వు ఎప్పుడు ప్రాణాలతోటి గిలగిలా కొట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది, ఎవరు వచ్చి ఏం చేస్తారా ఏంటా, నిన్ను ఎప్పుడు చంపేస్తారా అనేసి భయపడుతూ నేను బతకలేకపోయాను, అందుకే దేవా మనసులో నుంచి నేను తీసేయమని అడిగాను, దాంట్లో తప్పేముంది, ఒక తండ్రిగా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత కాదా, నువ్వు బ్రతికి ఇలాగే మా కళ్ళెదుట సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలని అనుకోవటం ఒక తండ్రిగా నేను నిన్ను చేసిన మోసమా, చెప్పు మీదున్న చెప్పు, అలాంటి వీధి రౌడీని పెళ్లి చేసుకున్నావు, అలాంటి వీధి రౌడీని పెళ్లి చేసుకున్న తర్వాత ఏ తండ్రి అయినా కంటికి ఎలా కునుకుబట్టిద్ది, ఏ తండ్రి అయినా ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతాడు, అది ఇది అనేసి పాపం హరివర్ధన్ గారు కూడా మిథునతో మాట్లాడుతూ ఉంటారనమాట. ఇదంతా వింటున్నటువంటి లలిత గారైతే ఒక్కసారిగా షాక్గా గురవుతారు. లలిత గారికి కూడా అనుమానం వస్తూ ఉంది కదా, హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచే దేవా కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకా మిథునాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి నిప్పుల మీద నడిచినటువంటి దేవా సడన్గా మనసు మార్చుకోవటం ఏంటి, మిథునాన్ని చూడకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవటం ఏంటి అని ఒకటికి 10 సార్లు అడిగింది కదా. అప్పటికి లలిత గారు హరివర్ధన్ గారు మటుకు ఏమీ తెలియదు అన్నట్టుగా అలాగే ఏదేదో మాటలు చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇంక ఇలా గొడవ జరుగుతూ ఉండేలోపే ఆదిత్య వాళ్ళ అక్క త్రిపుర వాళ్ళ భర్త రాహుల్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటారనమాట. అప్పుడే మిథున అంటూ ఉంటుంది, చెప్పండి నాన్న మీరు చేసింది మోసం కాదా అనేసి అంటూ ఉంటే ఇంకా ఈలోపే లలిత అంటూ ఉంటుంది, ఏంటండి మిథున మాట్లాడేది నిజమా, మీరు దేవా దగ్గర ఇలా మాట్లాడారా, ఎంత తప్పు చేశారండి మీరు అని చెప్పేసి లలిత కూడా హరివర్ధన్ గారిని ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే హరివర్ధన్ గారు ఒకటే చెప్తూ ఉంటారు, ఎవరు ఏమనుకున్నా సరే నా కూతురు ప్రాణాలే నాకు ముఖ్యం, నా కూతురు జీవితమే నాకు ముఖ్యం, ఆ దేవాగారి లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా నా కూతురు గురించి నేను భయపడుతూనే బతకాలి, నా కూతురికి ఏం జరుగుతుందో ఎప్పుడు నేను ఏ విషయం వినాలో అని చెప్పేసి అందుకే నేను ఇలా చేశాను అనేసి నిజం ఒప్పేసుకుంటాడనమాట హరివర్ధన్ గారు. అప్పుడే మిథున అంటూ ఉంటుంది, ఈ ప్రాణాలు బతుకుండాలి అంటే దేవా నా లైఫ్లో ఉంటేనే నేను బతుకుంటాను నాన్న, దేవా నాకు ఎప్పుడైతే దూరం అయిపోతాడో, దేవా
దేవా నిజంగానే నన్ను భార్యలాగా అంగీకరించట్లేదని తన నోటి వెంట వస్తేనే నేను భరించలేకపోతున్నాను. అదే కానీ నిజం జరిగితే నేను ప్రాణాలతోటి ఉండను నాన్న అని చెప్పేసి ఇంకా మిథున చెప్తూ ఉంటే అప్పుడే హరివర్ధన్ గారు అంటూ ఉంటారు, నువ్వు హాస్పిటల్లో ప్రాణాలతో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే అసలు నువ్వు బతుకుతావో లేవోనని చెప్పి డాక్టర్ గారు చెప్తూ ఉంటే నేను నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపానో తెలుసా. ఒక్క ముద్ద అన్నం కూడా తినకుండా నీ గురించి ఆలోచిస్తూ బతికాను. అలాంటి రోజులు ఇంకా నాకు రాకూడదు అనుకొని నేను ఇలా చేశాను మిథున అని చెప్పేసి హరివర్ధన్ గారు నచ్చజెప్పబోతూ ఉంటే ఇంకా మిథున ఏమీ వినిపించుకోదన్నమాట. నా దేవ ఎందుక నన్ను ఇన్ని రోజులు దూరం పెట్టింది అని చెప్పేసి నేను ఎలాగైనా సరే దేవాకి జరిగిందంతా కూడా నాకు తెలిసింది కాబట్టి దేవాని ఇంకా నేను మంచిగా మార్చుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటే అమ్మ మిథున నేను చెప్పేది విను తల్లి అనేసి హరివర్ధన్ గారు అంటూ ఉంటే మీరేం చెప్పొద్దు నాన్న, ఇంకా నేను మీ మాటలు కూడా ఏమి వినదలుచుకోలేదు అని చెప్పేసి ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరి వస్తూ ఉంటుందన్నమాట. ఈలోపే గడప దాటుతూ అంటూ ఉంటుంది, మీ కూతురు మనసులో దేవాగాని లేకపోతే ఈ కూతురు నా భర్త లేకుండా నేను బతకలేను. ఒక్క మాట చెప్తున్నాను వినండి, నీకు దేవా కావాలా పుట్టిల్లు కావాలా అంటే నాకు నా దేవానే కావాలి. నా దేవాని నన్ను విడదీయాలనుకున్న పుట్టిల్లు నాకు అవసరమే లేదు. ఇంకోసారి నేను అడుగు పెట్టాలి అని అనుకుంటే మీరు మా లైఫ్లోకి రాకూడదు అని చెప్పేసి గట్టిగానే క్లాస్ పీకి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా దేవా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి మాస్టర్ గారు అలా ఆలోచిస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి దేవా వాళ్ళ అమ్మ అంటే మాస్టర్ గారి భార్య వస్తుందన్నమాట. వచ్చి ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఏమైంది? దేవా కూడా చక్కగా ఇంటికి వచ్చేసాడు, ఇంకా అంతా బాగానే ఉంది కదా, మరి ఏమైందండి అనేసి అంటూ ఉంటే దేవా వచ్చేశాడు, అది కాదు నా ఆలోచన. ఏంటంటే బంగారం లాంటి భార్యని మిథునాన్ని ఎక్కడ దూరం చేసుకుంటున్నాడు, వాడు లెగిస్తే మిథునాన్ని కోపడుతున్నాడు, మిథునాన్ని దూరంగా పెడుతున్నాడు కదా, అలాంటి భార్య దొరకటం ఒక అదృష్టం. మన వాడి లైఫ్నే మార్చేసింది. దేవుడు ఎప్పుడో ఒక ఛాన్స్ ఇస్తాడు మనిషిని మార్చడానికి అంటారు కదా, మన దేవాకి మిథున రూపంలోనే ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి మాస్టర్ గారు చాలా బాధపడిపోతూ ఉంటే అప్పుడే ఆవిడ అంటూ ఉంటుంది, మిథున దేవాకి ఎప్పుడు దూరం అవ్వదండి, దేవాన్ని కూడా మంచిగా మార్చుకుంటుంది, చూస్తుండండి. ఇన్ని మంచి పనులు చేసినటువంటి మిథున ఆ పని ఒక్కటి చేయలేదనుకుంటున్నారా అనేసి మాట్లాడుకుంటూ ఉండేలోపే సూర్యకాంతం వల్ల ఆయన వస్తాడనమాట. ఇంకా మాస్టర్ గారికి కాఫీ తీసుకొని వచ్చి తాగండి అని చెప్పేసి మాస్టర్ గారి భార్య మాస్టర్ గారికి ఇవ్వబోతూ ఉంటే ఆ కాఫీ గబగబా లాక్కొని సూర్యకాంతం వల్ల ఆయన తాగుతూ ఉంటాడు. అప్పుడే మాస్టర్ గారు అంటూ ఉంటారు, ఒరే మీరిచ్చే 200 రూపాయల నెలకి నీకు నీ భార్యకి కాఫీ తాగటానికి చాలవు అని చెప్పేసి అంటూ ఉంటే ఏం చేస్తావు నాన్న, మాకు కానీ ఆదాయం ఉండుంటే మీకు మేము ఇన్ని మాటలు పడేవాళ్ళమా అనేసి సూర్యకాంతం వల్ల ఆయన ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే అప్పుడే సూర్యకాంతం అంటూ ఉంటుంది, మాకే కానీ శాలరీలు అవి బాగా వస్తే మీకు లక్షలు ఇచ్చేవాళ్ళం, మాది ఎంత విశాలమైన హృదయమో మీకు తెలియదా అత్తయ్య అని చెప్పేసి ఇంకా సూర్యకాంతం అంటూ ఉంటే అప్పుడే మాస్టర్ గారి భార్య అంటూ ఉంటుంది, అవునమ్మా నీ మనసు ఎంత విశాలమైందో మాకెందుకు తెలియదు అనేసి వెటకారంగా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే పెద్ద ఆయన ప్రమోదిని ఇద్దరు వస్తారన్నమాట. నాన్న ఇవాళ నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను అనగాని ఒరే ఈ జాబ్ అయినా సరిగ్గా చెయ్యి అని చెప్పేసి అంటూ ఇంకా మాస్టర్ గారు ప్రమోదిని వాళ్ళ ఆయనకి చెప్తూ ఉంటాడు. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆ ప్రమోదిని వాళ్ళ ఆయనకి పని ఇప్పించింది సూర్యకాంతం వాళ్ళ ఆయన అన్నమాట. ఇదంతా ఓవర్ యాక్షన్ చేస్తుంది త్రిపురాని, అసలు ఏ పని ఇప్పిస్తుందో ఏమి ఇస్తుందో తల్లు అని చెప్పేసి సూర్యకాంతం వాళ్ళ ఆయన టెన్షన్ పడుతూ ఉంటే ప్రమోదిని వాళ్ళ ఆయన అందరికీ బాయ్ చెప్పేసి హ్యాపీగా పనికి స్టార్ట్ అయిపోతాడనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసేపటికి దేవా ఇంకా మిథున గురించి ఆలోచిస్తూ ఈ ఇంట్లోనే ఉంటే మిథున ఆలోచనలతోటి ఎక్కడ నిజం బయట చెప్పేస్తాను, ఎక్కడ నా ప్రేమను మిథునకి చాటి చెప్పేస్తాను, నేను ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా బట్టలు సర్దుకొని మిథున నన్ను క్షమించు, నేను ఈ ఇంట్లోనే ఉన్నాననుకో మీ నాన్నగారి దగ్గర నేను ఇచ్చిన మాట ఎక్కడ దాటుతాను అని చెప్పేసి నాకు డౌట్గా ఉంది, కాబట్టి నేను మాట తప్పకూడదు, నీ మీద ఉన్న ప్రేమను నేను చంపుకోవాలి, ఈ జన్మకి ఇదే అని చెప్పేసి ఇంకా మొత్తానికి మనసులో అనుకొని బట్టలు సర్దుకొని బ్యాగ్ స్టార్ట్